హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఈరోజు చూపించబోయే రెసిపీ అందరూ ఎంతగానో ఇష్టపడే కద్దు కీర్ అండి. ఈ రెసిపీని ఎక్కువగా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు 2 to 3 కప్స్ లాగించేస్తాం కదండి, బాగుంటుందని. ఇదే రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక పెద్ద సొరకాయనైతే నీట్గా కడిగి తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న సొరకాయ 1 kg ఉంటుందండి. అదైతే సగానికి కట్ చేసి 1/2 kg తీసుకుంటున్నాను నేను. సొరకాయను తురుముకునే ముందు 50 grams సాబుదానాను తీసుకొని నీట్గా కడిగి వాటర్ వేసి పెట్టుకోవాలి. ఇది ఒక 1/2 hour నాననివ్వాలి. అలాగే ఒక గిన్నెలో 1 లీటర్ పాలను వేసుకొని పాలను మరిగించి పెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయను తీసుకొని పైన పొట్టంతా తీసేసి గింజలు లేకుండా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, గింజలు లేకుండా ఓన్లీ పైన తొక్క మాత్రమే తురుముకుంటున్నాను. సొరకాయను గ్రేట్ చేసుకున్నాక నాకు ఈ క్వాంటిటీ అయితే వచ్చిందండి తురుము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల గీనైతే ప్యాన్లో వేసుకోవాలండి. గీ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదాం వేసి లైట్గా వేయించుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్ని గీలో వేయించుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా సొరకాయను, దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సొరకాయలోని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు సొరకాయను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు సొరకాయను ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోతుందండి. వాటర్ పోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఈ వాటర్ కూడా దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ వాటర్ వద్దనుకుంటే అదే ప్లేస్లో గీ అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సొరకాయ తురుము మొత్తం ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా పాలను మరిగించి పెట్టుకున్నాం కదండి, 1 లీటర్ పాలని, ఆ పాలను కూడా ప్యాన్లో వేసుకోవాలి. అలాగే ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, వాటిని కూడా వేసుకొని 10 లేదా 15 నిమిషాలు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో పాలను ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. పాలను 3 లేదా 4 నిమిషాలు మరిగించుకున్న తర్వాత సగ్గుబియ్యం 70% ఉడికాయండి. సగ్గుబియ్యం ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 200 grams షుగర్ అయితే వేసుకోవాలి. 200 grams షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా కరెక్ట్గా ఉంటుంది తీపి అనేది. షుగర్ వేసుకున్నాం కదండి, షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగిపోయాక ముందుగా ఫ్రై చేసుకున్న సొరకాయ తురుమును కూడా వేసుకోవాలి. పాలు మొత్తం థిక్గా అవ్వడానికి చాలామంది కోవాను వాడతారండి. కోవాని మిల్క్లో కలిపి వేస్తారు. నేనైతే కోవా వాడట్లేదు, ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. 2 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేయాలి, కొంచెం థిక్నెస్ వస్తుంది. అలాగే చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ని పాలలో కలిపి వేసానండి, మనకు కలర్ రావడానికి. కొద్దిగానే వేసాను నేనైతే. ఇలా కాసేపు పాలు మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్ని కూడా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కద్దు కీర్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.